హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బ్యాచిలర్ స్పెషల్ చికెన్ వేపుడు, చపాతీ, పుల్కా రైస్. అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ముందుగా అరకిలో చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగాక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, మీ టేస్ట్ని బట్టి ఉప్పును వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిర్చిని కచ్చా పక్కాగా దంచి వేసుకొని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మసాజ్ చేస్తా కలిపేసుకోండి. ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా అనేది బాగా పట్టించేశాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, కొద్దిగా కరివేపాకు, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులను వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని మంచి కలర్లో వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి మంచి కలర్లో వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకోండి. ఈ చికెన్ ముక్కలు వేసేసాక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ చికెన్లో వచ్చిన ఈ నీళ్లతో ఈ చికెన్ని ఒక 20% ఉడికించుకోవాలి. ఈ చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చికెను కాస్త ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఒక 1/4 గ్లాస్ దాకా నీళ్లను వేసేసుకొని కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతా ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మీకు కాస్త కర్రీగా కావాలి అనుకుంటే ఇదే స్టేజ్ మీద కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టాప్ చేసేసుకోండి. లేదు మీకు కాస్త చికెన్ వేపుడుగా ఉండాలి అనుకుంటే మొత్తం కాస్త నీళ్ళన్నీ డ్రై అయిపోయేటట్టు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో క్లిప్లో నీళ్ళన్నీ డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఈ కొత్తిమీరని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఒక్కసారి ఈ స్టైల్లో ఈ చికెన్ వేపుడిని చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈ చికెన్ వేపుడిని. మీకు కనుక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.